పల్లెకెళ్ల వేదిక శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 3 టీ20ల సిరీస్లో భాగంగా భారత్తో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో శ్రీలంక 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో 3 టీ20ల సిరీస్లో శ్రీలంక 0-1తో వెనకంజలో అయితే నిలిచింది. అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్స్లతో 58 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించగా, రిషబ్ పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లతో 1 సిక్స్తో 49 పరుగులు, యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 40 పరుగులు, శుభ్మాన్ గిల్ 16 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్తో 34 పరుగులు దాటిగా ఆడారు. అయితే శ్రీలంక బౌలర్లో మతీషా పతిరానా 40 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా, దిల్షానా మధుశంక, అసితా ఫెర్నాండో, పానిందు అసరంగా తలా వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యతనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లో 170 పరుగులకే ఆల్అవుట్గా వెనుదిరిగింది. పాతం నిశాంక 48 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్స్లతో 79 పరుగులు, కుశల్ మెండిస్ 27 బంతుల్లో 7 ఫోర్లతో 1 సిక్స్తో 45 పరుగులు రాణించగా, మిగతా బ్యాటర్లంతా దారుణంగా ఫెయిల్ అయ్యారు. భారత్ బౌలర్లో రియాన్ పరాగ్ 5 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు పడగొట్టగా, రవి బిష్ణోయ్, మొహమ్మద్ సిరాజులు తలా వికెట్ తీశారు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక ఓపెనర్లు అద్భుత ప్రదర్శన చేసినా మిగతా బ్యాటర్లు ఆ జోరు కొనసాగించలేకపోయారని చెప్పాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం తమ పతనాన్ని శాసించిందని చెప్పుకొచ్చాడు. మేము స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే చేయలేదు. బౌలింగ్లో పవర్ ప్లేలో ధారాళంగా పరుగులిచ్చుకున్నాం. కానీ ఆ తర్వాత తిరిగి పుంజుకొని కట్టడిగా బౌలింగ్ చేశాం. ఓ దశలో భారత్ సునాయాసంగా 240 పరుగులు చేస్తుందని అనుకున్నాం. కానీ మేము అద్భుతంగా పుంజుకొని భారీ స్కోర్కి అడ్డుకట్ట వేశాం. మా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఆడిన తీరు తీవ్రంగా నిరాశపరిచింది. మేము మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్లో 6 బ్యాటర్లు 5 బౌలర్ల కాంబినేషన్తో బరిలో దిగటం ఓ ప్రయోగం. భవిష్యత్తులో ఈ కాంబినేషన్ కొనసాగిస్తాం అని చరిత్ అసలంగా చెప్పుకొచ్చాడు. అయితే శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో గంభీర్ మరియు సూర్యకుమార్ యాదవ్ల కాంబో ఎలా ఉందనుకున్నారో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.